వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హెచ్ఎల్సి నీరు రాకపోవడంతో సింగనమల నియోజకవర్గంలోని 3 ప్రాంతాల రైతులు పూర్తిగా నష్టపోతున్నారనేటువంటి విధంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు అనంతపురం హెచ్ఎల్సి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శైలజ్నాథ్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో రైతులతో వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు రావడం లేదు నీళ్లు, కారణం ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మన చింత మాజీ మంత్రి శైలజ్నాథ్ ఉన్నారు, అదేవిధంగానే రైతు సంఘం నాయకులు ఉన్నారు. గోకుల్ రెడ్డితో మాట్లాడదాం. చెప్పండి గోకుల్ రెడ్డి గారు, ఎందుకు మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు హెచ్ఎల్సి కార్యాలయం దగ్గరికి రావాల్సి వచ్చింది? అసలు నీళ్లు రావడం లేదంటున్నారు, ఏంటి కారణం? మేము 1.5 నెలల నుంచి అడుగుతున్నాము. ఈ రోజు రేపు అని చెప్పి, ఈ పండుగ క్రిస్మస్ పోతే న్యూ ఇయర్ పోతే సంక్రాంతి అన్నట్లు మాటలు చెప్తున్నారు. అక్కడ వాస్తవంగా ఇప్పుడు పంటల గురించి కాదు కదా, తాగే నీళ్ళకే సమస్య ఏర్పడింది. చాలా ఇబ్బందికరమైన విషయం ఉంది. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల కానీ నీళ్ళ పట్ల కానీ సిద్ధశుద్ధి లేదు. మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది మనం విన్నాం, అందరు విన్నాం. రాయలసీమ ప్రాజెక్టునే చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే ఆపేస్తారన్న విషయం ఆయన చెప్పినారు, ఒక ముఖ్యమంత్రి తెలిపినాడు. ఈ రోజు వరకు అవతల అధికార పార్టీ వాళ్ళు దాని గురించి ఏం పెద్ద ఖండించట్లేదు, చెప్పట్లేదు. అంటే దాంట్లో నిజం ఉందనేది అందరికి అర్థమవుతుంది. అట్లా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకి నీళ్ళు ఎలా వస్తాయి అనేది రైతులు ఆలోచన చేయాలి. మా నాయకుడు శైలనాథ్ గారు చెప్పినారు, 15 వరకు టైం ఇచ్చినాము. లేని పక్షాన మేము రైతులు కలుపుకొని మేము ఎలాంటి పోరాటం చేయాలో, రైతుల పక్షాన ఎట్లా నీళ్ళు తెచ్చుకోవాలో మాకు తెలుసు. మా నాయకుడి ఆదేశాల ప్రకారం అప్పుడు మేము మా పోరాటం కొనసాగిస్తాం. మరిన్ని వివరాలు శ్రీరామ్ రెడ్డి ఉన్నారు ఇక్కడ, రైతు. శ్రీరామ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు, అసలు అలొకేషన్స్ ఎలా ఉండాలా ఏంటి? నిజంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీటి సమస్యలు పక్కకు పెట్టినారు. ఎందుకంటే వారికి అవగాహన లేదు. నిన్నలా మా సింగనమల ఎమ్మెల్యే గారు సోషల్ మీడియాలో పెట్టారు. ఏం చెప్పారు, పుట్లూరుకి వెళ్ళిన వరకు నీళ్లు పోవాలంటే కరివేపక్క 5 డిస్ట్రిబ్యూటర్ ఆ కావాలని బంద్ చేస్తాం, రైతులంతా సహకరించండి, నీళ్ళన్నీ అక్కడ కొండపోతాం అంటే ఏమని వీళ్ళ ఉద్దేశం? రైతులకు పెట్టి మాకు తగాదాలు పెట్టి వీళ్ళు ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారా? జూన్ నెల నుండి దాదాపు ఎన్ని టీఎంసీలు సముద్రం పోయినాయి. ఏం చేస్తున్నారు? ఏం పిక్తాన్నారు వీళ్ళంతా? నిజంగా వీళ్ళు రైతుల కోసం చేయడం లేదు, వాళ్ళ స్వలాభం కోసం చేసుకుంటారు. ఇసుక మాఫియా కానీ, మందు మాఫియా కానీ, అన్ని మాఫియాలు చేసుకుంటే ఏ రైతు కోసం నిజంగా పుట్లూరు రైతులు ఎన్నాళ్ళ నుండి దండాలు చేస్తున్నారు. దాదాపు 2 నెలల నుండి నీళ్ళని వాళ్ళు నెత్తిలో మొత్తం దండాలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఏది లేదబ్బా. ఎంత సంపాదించుకున్నాం, ఎన్నాళ్ళు ఉండేది 3 ఏళ్ళే కదా, అయిపోతా తొందరలో అని అది చూస్తున్నారు. కానీ నిజంగా రైతుల కోసం వాళ్ళు చేసింది ఏదీ లేదు. నిజంగా గతం ఆలోచన చేయండి. మా జగనన్న అధికారంలో మేము ఏం చేసినాం, సింగనమల చెరువుకు అర్ధ టీఎంసీని మేము రాత్రి వేళ నుండి తీసుకుపోయినాం ఆ రోజు. కానీ ఈరోజు ఒక్క చుక్క తీసుకురా. ఒక టీఎంసీ జీవో ఉంది, గత గవర్నమెంట్ ఇచ్చింది. ఆ జీవో ఉంది, జీవో కాపీ లేదు అంటారు. నిజంగా ఈ పొద్దు విలేకరులకు మేము కూడా ఇచ్చినాం. జీవో ఉన్నా కూడా సింగనమల చెరువుకు చుక్క నీళ్ళు వదల. కాబట్టి మేము ఒక్కటే చెప్పేది, రాజకీయాలు పక్కన పెట్టండి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి, రైతులను ఆదుకోండి. రైతులు ఇబ్బందుల్లో ఉంటారు. తాగే నీళ్ళు గతం చూసింటాం. జగనన్న అధికారంలో ఉన్న పుట్లూరు చెరువులు నీళ్ళు ఇచ్చి నీళ్ళు లేక ట్యాంకర్లతో తోనే పరిస్థితి. కానీ అంతకంటే ఘోరంగా ఈ టైంలో ఉంది. దయచేసి మీరు అంతా సహకరించండి. సహకరించకపోతే మా ఇన్ఛార్జ్ మా శైలజనాథ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలు చేసి దిగ్బంధం చేస్తాం. దయచేసి ఎమ్మెల్యే గారి గురించి అమ్మా, నువ్వు దయచేసి రాజకీయాలు పక్కన పెట్టు. ఎప్పుడైనా కానీ ఊరిని ఖండించుకుంటూ పోతాను, నువ్వు చేసి చూపి తల్లి. నీళ్ళు ఇచ్చు, మేమెందుకు నీ మీద మాట్లాడతాం? రావాల్సి నీళ్ళే కదా, మేము కొత్తగా అడగలే కదా. మాకు ఇచ్చిన నీళ్ళు ఇచ్చు, మేము నీళ్ళు కూడా అంటాం. మా ఎమ్మెల్యే గారు నీళ్ళు ఇచ్చింది బాగా పనిచేసింది అంటాం. ఏ ఇబ్బందిలే, మంచి చేస్తే మంచి అంటాం. నువ్వు ఇచ్చలే కాబట్టి మేము ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చినావు. ఒక్కటే చెప్తా ఉన్నాం, అధికార గవర్నమెంట్ కు మేము అధికారికంగా అడుగుతా ఉన్నాము, అనధికారికంగా అడగలే. పుట్టూరు కానీ, ఎల్లనూరు కానీ, గరిచింతపల్లి కానీ, సింగళం వరకు అలిగేషన్ ఉంది, గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని అమలు చేయండి. అమలు చేయకపోతే భారీ ఎత్తున రాబోయే కాలంలో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఏమి చేసే రైతు దిగ్బంధం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఒకటి మాజీ మంత్రి శైలజ్నాథ్ ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకురాలు నాట్లు వేశారు అందరితో, రైతులతో కలిసి. చాలా సంతోషంగా ఉంది, నాకు హెచ్ఎల్సీ నుంచి నీళ్లు వచ్చినాయి, నాట్లు వేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, మీరేమో నీళ్లు లేవంటున్నారు. ఏది నిజం మరి? సరే, నేను నాట్లు వేశారు ఎమ్మెల్యే గారు అంటే ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్. ఎందుకంటే
నిజంగా నాట్లు వచ్చా లేదా అనేది సమయం పక్క పెడితే మొత్తం మీద షీట్ సంథింగ్ అది ఎందుకు సోషల్ మీడియాలో వాటిలో పెట్టుకో దాని గురించి నేను మాట్లాడడం లేదు. ఈ రోజున నీళ్లు పుట్లూరు మండలానికి పోలేదు, తాగే నీళ్ళకు కూడా కష్టంగా ఉంది. 1.5 month 2 months నుంచి బంగపోయినట్లే ఉంది. మేము అడిగేకొచ్చే ముందు రోజు డేట్ ఇస్తారు, మళ్ళీ వారం తర్వాత కూడా పడుచుకోరు. ఈ నిన్న కూడా చెప్పిన డేట్ మేము మీరు వస్తామని చెప్పినందుకే. కాబట్టి అన్ని దాన్ని ఏమంటారు, తక్కువ మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాట్లాడితే రాజకీయం చేస్తూ ఉన్నారు. రాజకీయం ఏం చేయాలా? రైతుల కోసం పనిచేయడం రాజకీయమే అంటే రాజకీయమే. రైతుకు తాగే నీళ్లు కావాలా, జనానికి తాగే నీళ్లు కావాలంటే నీళ్ళ కోసం అడిగితే రాజకీయం అంటే రాజకీయమే. మా హక్కు నీళ్లు మేము ఆపుకోవాలనుకున్న రాజకీయం అంటే రాజకీయమే. దానికైనా వేరే పేరు పెట్టుకుంటే ఏం చేయగలిగింది ఏం లేదు. కానీ మా రాజకీయం జనం కోసం సంగతి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. షట్టర్లు దిగలే, షట్టర్లు ఎక్కలే, కాలువ తెగిపోయింది, ఎవరు ఇవన్నీ చూడాల్సింది? అధికారంలో ఉన్న మీరు కనీసం కందెనయ్యల్లా, అది గ్రీసు పుయ్యల్లన్న అవగాహన కూడా లేని వాళ్ళు మీరందరూ. వాటి వచ్చే ముందే అసలు పని చేస్తాం లేదా ఎత్తికి దించి చూసుకోవాలి ఎవరైనా కానీ. ఇవేమీ లేకుండా అప్పుడు ఎత్తిపోతే అయిపోయా. ఒక టెంకాయ కొట్టుకొని అదే జలహారతి అంట, ఆఖరికి జలహారతులు ఇచ్చుకుంటూ పోతా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి హారతి ఇచ్చిన రోజు వస్తుంది ఆఖరికి. అయితే ఎంత అలొకేషన్ ఉంది, అసలు ఏ నెలల్లో వదలాలి? సాగునీటి సలహా సంఘం సమావేశాలు జరుగుతున్నాయి కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మంత్రులు వీళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిచయం. మరి ఈ సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయంటారు? పూర్తి స్థాయి ఐఏబి మీటింగ్ జరగలే. తాగేకెన్ని, వివిధ సిస్టమ్స్కి ఎన్ని అనే విషయం చెప్పలే. ఊరకనే గుడ్డెద్దు చేనులో మేసినట్లు పొతా వచ్చినా ఇస్తాం. ధర్మారం కెనాల్కి పోయింది లేదు, తాడిపత్రి కెనాల్కి వచ్చింది లేదు, లేకపోతే సుబ్రాయ సాగర్ నీళ్ళు కిందికి పోయింది లేదు. నువ్వు వృధా చేశారు. ప్రతి చుక్క అనంతపురం జిల్లాకు వాల్యూ, ప్రతి చుక్క అనంతపురంలో జనాన్ని కాపాడుతుంది. అది ఆ మాత్రం అవగాహన లేకుండా టీఎంసీలు వేస్ట్ చేస్తా పోతా ఉంటే ఎట్లా? సో ఇప్పుడు మాట ఆఖరిగా చెప్పారు, వాళ్ళు ఆఖరిగా చెప్పారు 16 తారీఖు వదిలిపెడతామన్నారు. 16 తారీఖు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా రైతాంగం పక్షాన వైఎస్ఆర్సీపీ ఏం చేయాలో వచ్చేస్తుంది. అంటే ఎంత ఆయకట్టు నష్టపోతుంది ఇప్పుడే? అంటే కనీసం తాగునీటికి కూడా లేదంటున్నారు. అయితే సాగునీటి సలహా సంఘంలో అన్ని మరమ్మతులు చేస్తున్నారు, ఆల్ ఈజ్ గుడ్, అసలు కెనాళ్ల పైన కూడా తనిఖీలు పెట్టాము, ఎవరు కూడా నష్టపోకుండా అంటారు. ఈవెన్ మంత్రి కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. రోజువారీ చూస్తా ఉన్నాం, కెనాల్ లైట్లు పడితే అవేనా? మాకేం కనపడలేదే, కనపడని లైట్లు వేసుకొని తిరుగుతున్నట్లు వాళ్ళంతా. కాబట్టి ఊరికే మాటలు మాట్లాడడానికి ఎందుకు? రమ్మని చెప్పండి, కాలువ మీదకి నీళ్లు పంపిమని చెప్పండి, ఆ సుబ్రాయ సాగర్ నింపమని చెప్పండి. అసలు తుంపెర దగ్గర నుంచే నీళ్లు పోలే. పిఏబిఆర్ షట్టర్ ప్రాబ్లం వస్తే ఎంపీఆర్లకి నీళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా వచ్చినాయి. అవి లేకుంటే అల్లాడిపోయిన పరిస్థితి ఈరోజు నాకు. కాబట్టి వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారు. ఏ చెరువులకు నీళ్లు రావాలి, ఎంత నష్టపోయే? గడుగు చింతలపల్లి అది 19-20 కిలోమీటర్ల కాలువ. ఆ నీళ్లు పోయే కొద్దీ పక్కన బోర్లు కూడా అవి రీఛార్జ్ అవుతాయి. ఇలా పుట్లూరు, గడుగు చింతలపల్లి, కోమటిగుట్లో ప్రధానమైన ఆ చైన్ ఆఫ్ పోర్ట్స్. ఇప్పటికే తాగే నీళ్ళకే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకా ఆయకట్టు గురించి మాట్లాడేది ఏముంది? ఇది మొత్తం పైన పూర్తి స్థాయిలో రైతులు నష్టపోతున్నారు. కనీసం పుట్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులకు నింపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే అధికారులు చెప్తున్నటువంటి మాటలకి అక్కడ వాస్తవ పరిస్థితులకి పూర్తిగా తేడా ఉంది. అదేవిధంగా అన్ని అవాస్తవం అనేటువంటి విధంగా కూడా మాజీ మంత్రి శైలజనాథ్ చెప్తున్నారు. ఇప్పుడే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశాం, అధికారులు ఇచ్చిన మాట ప్రకారం 16వ తేదీ నీళ్లు ఇవ్వకపోతే ఖచ్చితంగా మరింత పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఉద్యమిస్తామనేటువంటి విధంగా మాజీ మంత్రి శైలజనాథ్, అదే విధంగానే సింగనమల నియోజకవర్గం పుట్టూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.